అంటే ఉమ్మి శ్రీదేవి యాదవ్ అంటే ఒక జనసేన పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు, లేదనుకుంటే తమ వాయిస్ ని ఎక్కువగా వినిపించేటటువంటి లీడర్, ఒక మహిళా నాయకురాలు, వీర మహిళగా చెప్పుకున్నటువంటి ఉమ్మి దేవి యాదవ్ గారు మీ తమ్ముడు అయినటువంటి సందీప్ పన్స్కర్లకి కూడా పొల్యూషన్ బోర్డు కార్యదర్శిగా వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతాను. మా తమ్ముడు కోసం నాకు సంతోషంగా. తమ్ముడికి ఒక పదవి, అన్నయ్యకి ఒక పదవి, ఇంకేం చెప్పండి. కూటమిలో జనసేన ఒక భాగం కాబట్టి మీరు చెప్పిన ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో 75 years బాబు గారు 100 years అని అంటే జనసేన పార్టీ తరపు నుంచి ఇలా ఉంది కదా, నెక్స్ట్ మన ఫ్యూచర్ లో ఏం చేయాలన్న ఒపీనియన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? సోల్ ఆఫ్ ద జనసేన ఈజ్ ఆన్ డెత్ బెడ్ అండి. సోల్ ఆఫ్ ద జనసేన ఈజ్ ఆన్ డెత్ బెడ్ అండి. హాయ్, నేనే సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాజకీయంగా అలాగే తమ వృత్తి ధర్మంగా తన వృత్తిని అలాగే ప్రవృత్తిని కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేటి సమాజంలో ఒక ఆదర్శ మహిళగా తన యొక్క ఫ్యూచర్ని కెరీర్ని తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగిస్తున్నటువంటి వకీల్ సాబ్ అనవచ్చు మనం, ఎందుకంటే ఆవిడ ప్రవృత్తి కూడా వకీల్ సాబ్గానే కొనసాగిస్తున్నారు. సో ఉమ్మి శ్రీదేవి యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో తన వృత్తిని అలాగే ప్రవృత్తిని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ నేటి సమాజంలో ఒక మహిళ ఎలా ముందుకెళ్ళాలి, ఎటువంటి ధైర్య సాహసాలు ముందుకు చేస్తూ ఎలా గట్టిన అవ్వాలని అంటే విషయాలపైన ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారు మేడం? చాలా బాగున్నాను. అంటే ఉమ్మి శ్రీదేవి యాదవ్ అంటే ఒక జనసేన పార్టీలో, ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు, లేదనుకుంటే తమ వాయిస్ ని ఎక్కువగా వినిపించేటటువంటి లీడర్, ఒక మహిళా నాయకురాలు, వీర మహిళగా చెప్పుకున్నటువంటి ఉమ్మి దేవి యాదవ్ గారు కొన్ని రోజులుగా రాజకీయాలకి అలాగే జనసేన పార్టీకి దూరంగా ఉన్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? దూరంగా అంటే నా పరిధిని నేను పెంచుకోవాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలా కాదన్నా కూడా ఒకరు నిర్దేశించడం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, పరిధులు విధిస్తూ ఉంటారు మనకు తెలియకుండానే, తెరలు కడతా ఉంటారు. సో నాకు అందులో ఉండిపోకుండా బయటకు వచ్చి ఆ తెరలన్నీ తెంపుకొని ఆ పరిధులన్నీ దాటుకొని విస్తారంగా ఎక్కువ స్థాయిలో పనిచేయాలనుకున్నాను కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తున్నాను. అంటే సాధారణంగా ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో మీరు ఒక క్రియాశీలకంగా మహిళా నాయకురాలుగా మీరు రాజకీయం ప్రారంభించారు అనుకోవచ్చు, లేదా రాజకీయం చేశారు. కానీ అదే నియోజకవర్గంలో మీ మీద కిట్టిన వ్యక్తులు కానీ, లేదనుకుంటే మీరంటే పడిన వ్యక్తులు కానీ, లేదనుకుంటే పార్టీలో మీకు ఇస్తున్నటువంటి ఒక సముచిత స్థానాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ రోజు మీరు రాజకీయాలకు దూరం అయిపోయారనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఎవరు వ్యక్తుల కోసం ఆలోచించే తక్కువ స్థాయిలో అయితే నేను మాట్లాడలేను. అలాగే ఎవరో ఒకరు వచ్చి మనల్ని తొక్కేస్తారు అంటే అంత చిన్న మనస్తత్వం కూడా నాది కాదు. ఎవ్వరు ఎవరిని తొక్కలేరు, ఎవరు ఎవరిని పైకి తీసుకురాలేరు. ఏదైనా సరే మన వ్యక్తిత్వం మాత్రమే మన ముందు తీసుకెళ్ళగలదు. కాబట్టి నేను ఇంకా ఎక్కువ మంది జనాలకి రీచ్ అవుతున్నాను, పార్టీ పరంగా కాకుండా ఇంకా నా పరిధిని పెంచుకుంటున్నాను, ఇంకా ఎక్కువ మందికి నేను సాయం చేయగలుగుతున్నాను. ఇప్పుడు మరి అలా అనుకున్నప్పుడు మీరు ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వస్తుంది? అంటే మీరు ఉన్నారు లేరని నేను చెప్పట్లేదు, పరిస్థితి, రాజకీయ పరిస్థితులు చూస్తే పార్టీకి దూరంగా ఉన్నారనేటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే నేను జనసేన పార్టీకి ఒక సిద్ధాంతాల మీద వచ్చిన వ్యక్తిని. అంతేగాని నా స్వార్థ రాజకీయాలు లేకపోతే నాకు స్వార్థంగా ఏదో వచ్చేయాలి అని వచ్చిన వ్యక్తిని కాదు నేను. కాబట్టి ఇప్పుడు నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్టుగా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి. సో సిద్ధాంతాలు అనేవి నాకు కనిపించట్లేదు అక్కడను. సో అలాంటి పరిస్థితుల్లో నేను కొట్టుకుపోకుండా ప్రవాహంలో నా ఉనికిని నేను చంపుకునే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నేను అసలు ఎందుకు వచ్చాను, దేనికోసం ఎటు ప్రయాణం చేస్తున్నాను అన్నది నా విలువలు నేను కాపాడుకుంటూ ఫస్ట్ నేను స్థిరంగా ఆలోచించే స్థితిలో ఉన్నాను ప్రస్తుతానికి. ఈ ఆలోచనలకు అంతా కూడా నాకు ఒక బ్యాలెన్స్ దొరికిన రోజున ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఎంచుకొని ప్రయాణం చేస్తాను. అంటే జనసేన పార్టీ మీద ఒక కామెంట్ చేశారు కాబట్టి, అంటే సిద్ధాంతాలు ఇప్పుడు పార్టీ ఏమైనా పాటించట్లేదా, లేదనుకుంటే సిద్ధాంతాలు ఏమైనా తొంగలో తొక్కి వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా ఏంటి? అసలు జనసేన కూడా ఒక రాజకీయ పార్టీయే, రాజకీయాలే చేస్తుంది. రాజకీయాల కోసం తన ఉనికిని చాటుకోవడం కోసం, తన గెలుపు కోసం తన రాజకీయ ఎత్తులు తన వేస్తుంది. సో అలాంటప్పుడు మనం అక్కడ సస్టైన్ అవ్వగలుగుతామా, అక్కడ మన మనుగడకి అంటే మన
వాల్యూస్, కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నిలబడుతుందా లేదా అన్నది నేను చూసుకోవాలి. ఓకే, పార్టీ అనేది ఎవరి కోసం ఆగదు. సో నా స్థాయిలో నేను విలువలతో పనిచేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఆ డైరెక్షన్ లోనే నేను వెళ్తాను. దేనికి నేను కాంప్రమైజ్ అవ్వను. అలాంటి వ్యక్తిత్వం అది కాదు. అంటే సాధారణంగా జనసేన పార్టీ అంటే మహిళలకి ఒక ప్రత్యేకంగా ప్లేస్ ఇస్తుంది, మహిళలకు ఒక గుర్తింపు ఇస్తుంది, ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు ఒక గౌరవం ఇస్తుంది అనేటువంటి సిద్ధాంతం జనసేన పార్టీలో ఉంది. అది డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పార్టీ సిద్ధాంతం కావచ్చు, ఒక ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. సో అలాంటి మీకు ఒక వాయిస్ ఉండి, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడగలిగి, పార్టీ వాయిస్ని మీరు ఎక్కడైనా రీచ్ చేయగలిగే క్యాపబిలిటీ మీరు ఉండి, మీలాంటి మహిళకి ఎందుకు అక్కడ అలాంటి మీరు అన్నట్టు సస్టైన్ అవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు అందరికీ తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, జనసేనలకు తెలుసు నేను ఎంత గట్టిగా పనిచేశాను పార్టీకి. అలాగే ప్రజా సమస్యల పైన పరిష్కారం కోసం అంటే ఓన్లీ వాయిస్ ఇచ్చేయడమే కాకుండా నా వంతుగా నేను ఎలా పరిష్కరించగలను అన్నది నేను చేశాను. సమస్య అక్కడే మొదలైంది. ఓకే, నేను ఎప్పుడైతే నాకనే కదా జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే మనం ఫోర్ ఫ్రంట్ లో ఉండి పనిచేస్తున్నప్పుడే వ్యతిరేక శక్తులు అవ్వచ్చు, లేకపోతే అయ్యో మా పరిస్థితి ఏంటి, మా ఉనికికి ఇవిడ ఏమైనా దెబ్బ కొడుతుందేమో అనో ఇన్సెక్యూరిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ రావడం ఇవన్నీ జరిగినాయి. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎవడో నిర్ణయించడం ఏంటి, నేను ఎవరికి సాయం చేయాలన్నది ఎవరో నాకు చెప్పడం ఏంటి, నేను ఏమీ చేయలేని స్థితిలో నేను ఉండడం ఏంటి, నాకు సంఖ్యలు వేయడం ఏంటి, నేను బందీని అవ్వడం ఏంటి అసలు ఒకరి చేతిలో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను అవన్నీ చెంచుకొని నా ప్రయాణం నేను చేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ కలిగింది ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీ మీద ఒక విమర్శ ఏంటంటే ఉందంటే, కమ్యూనిటీ పరంగా ఆ పార్టీ అధినేత కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, సో ఆ కమ్యూనిటీ చెందిన వ్యక్తులకి ఎవరికైనా సరే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రిమైనింగ్ మిగతా ఏ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తులకైనా వాళ్ళు ఎంత వర్త్ ఉన్నా, వాళ్ళు ఎంత క్యాపబిలిటీ ఉన్నా, సో వాళ్ళకి అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు. సో ఇలాంటి ఈ కోణంలోనే ఉమ్మిదేవి యాదవ్ గారు కొంచెం హోల్డ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే సామాజిక వర్గం వేరు కాబట్టి ఆ విధంగా అయినా సరే ఆవిడకి ఏమైనా దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. దానికి ఏమంటారు? అది నాకు తెలియదు, అది వాళ్ళే సమాధానం చెప్పాలి, దానికి నేనేం చెప్పలేను. ఎందుకంటే నేనైతే జనసేన సిద్ధాంతాల కోసమే వెళ్ళాను, నేను అందులో క్లియర్ గా ఉన్నాను, దానికోసమే నేను పని చేశాను. ఎవరైనా సరే అన్ని కమ్యూనిటీస్ కి కూడా నేను అందరూ నాతో మాట్లాడతారు, అన్ని చేస్తాను. అలాగే యాదవ్ కమ్యూనిటీకి సామాజిక వర్గానికి సంబంధించి కూడా నన్ను అక్క అని పిలుస్తారు, లేకపోతే అమ్మ అని పిలుస్తారు. నన్ను చేరువ చేసుకున్నారు ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గం కూడా. నా సామాజిక వర్గం కాబట్టి నేను నా కుటుంబం లాగే భావిస్తాను, ఇతర సామాజిక వర్గాల్లాగే నా సామాజిక వర్గాన్ని కూడా నేను గౌరవిస్తాను. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. నా రాజకీయం నేను చేస్తాను అంతే. అది అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు అన్నది వాళ్ళ చేతుల్లో ఉంది, నేను దానికి ఏం చేయలేను. ఇప్పుడు మీకు జనసేన పార్టీ సిద్ధాంతాలు అమలు కాకుండా నచ్చడం లేదా, లేదనుకుంటే భీమిలి స్థాయి నియోజకవర్గ నాయకత్వం మీకు నచ్చడం లేదా, మీకు ఎక్కడ డిఫర్ అవుతుంది? ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. జనరల్గా మీలాంటి వాళ్ళు ఒక ప్యాషనేట్గా రాజకీయాల్లో ఏదో మహిళలు కావచ్చు, లేదనుకుంటే పేదలు కావచ్చు, ఒక మంచి చేయాలన్న కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు మీలాంటి వాళ్ళు, ఇటువంటి పదవులు ఆశించకుండా. సో అలాంటి సందర్భంలో మరి మీలాంటి వాళ్ళు కూడా డ్రాబ్యాక్ అయిపోయి మీరు హోల్డ్లోకి వెళ్ళిపోతే మరి నాయకత్వాన్ని ఎవరు నడిపిస్తారు, లేదనుకుంటే నియోజకవర్గంలో ఏ నాయకత్వం నడిపిస్తుంది? మీరు ఏ విధంగా డిఫర్ అయ్యారు, ఏ అంశంలో డిఫర్ అయ్యారు మీరు? వ్యక్తులు ఎప్పుడు వ్యవస్థను ఆపలేరండి, వ్యవస్థ అనేది కొనసాగుతూనే ఉంటుంది. వ్యక్తులు మాత్రమే నేను ముందుగా చెప్పినట్టుగా వాళ్ళ శైలిని వాళ్ళు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇంకా పార్టీ పరంగా అంటే నేను ముందుగా చెప్పినట్టుగా వ్యక్తుల కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోను నేను. అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి, ఒక నాయకత్వానికి సంబంధించి ఏవైనా ఒపీనియన్స్ ఉన్నా ఏమున్నా కూడా అది చాలా చిన్న విషయం. కానీ మిగతా ఓవరాల్ ప్రాస్పెక్టివ్ అనేది నేను చూసుకుంటాను, పాలసీలో చూసుకుంటాను, దానివల్ల ప్రజల లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతాయన్నది చూసుకుంటాను. అవన్నీ నేను బ్రాడర్ ఆస్పెక్ట్ లో చూస్తాను కాబట్టి నేను రాజకీయాన్ని ఆ యాంగిల్లోనే చూస్తాను. సో అందులోనే మనం ఆశించినట్టుగా లేదని ఖచ్చితంగా భావిస్తున్నాం. మరి రానున్న రోజులు మళ్ళీ రాజకీయాలు పూర్తి స్థాయిలో మీరు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మీ నాయకత్వం చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకు మీరు, నేను ఎందుకు మళ్ళీ మిమ్మల్ని అంత స్ట్రెస్ చేసి అడుగుతున్నానంటే, భీమిలి కాన్స్టిట్యున్సీలో మీ ఇంపాక్ట్ ఎంతో కొంత మీరు అక్కడ క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ ఈరోజు నియోజకవర్గం లేకపోవచ్చు, వేరే నియోజకవర్గం ఉండొచ్చు, లేదంటే మీకు నచ్చిన నాయకుడితో పనిచేయచ్చు, సెకండరీ అది. కానీ మళ్ళీ మీరు ఇదివరకు లాగా మీరు అన్నట్టు మీకు బ్యాలెన్సింగ్ ఎప్పుడు మీకు క్లారిటీ వస్తుందో, మీరు ఎప్పుడు దేని మీద బేసైజ్ చేయాలనుకుంటే అలాంటి సందర్భంలో మళ్ళీ మీరు భీమిలి కాన్స్టిట్యున్సీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? భీమిలి కాన్స్టిట్యున్సీ నా ఇల్లు ఉంది, నాకు అక్కడ ఎమోషన్ ఉంది, ఎంతో మందితో ట్రావెల్ చేశాను, కార్యకర్తలు అన్ని పార్టీలు. మీ ఒక క్వశ్చన్ చెప్పాలి సత్యం గారు, జనసేన కాదు
వైసీపీ నుంచి నా పుట్టినరోజు అయినా నాకు ఏదైనా మంచి జరిగినా ఏదో కార్యక్రమం చేసినా టీడీపీ నుంచి ఇంకా సామాన్య జనానేకం కూడా నాకు మెసేజ్లు పెడతారు, ఫోన్లు చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళందరికీ తెలుసు నేను నా విజన్ ఏంటి, నేను ఏ స్టాండ్తో పనిచేస్తాను, ఎంత జెన్యున్గా పనిచేస్తాను అనేది అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. సో అందుకనే నాకు వ్యతిరేకత ఇప్పటి వరకు నేను అంత అగ్రెసివ్గా వెళ్ళినా కూడా నాకు వైసీపీ నుంచి థ్రెట్స్ రావడం కానీ అవేం జరగలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా మా పార్టీలో కూడా మీలాంటి ఒక మహిళ ఉంటే బాగుంటది అన్నయ్య మాట్లాడారు తప్ప ఎవ్వరూ నన్ను బెదిరించడమో భయపెట్టడమో అవన్నీ చేయలేదండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను. భీమిలి నియోజకవర్గం వరకు నన్ను అన్ని పార్టీలు ఎంకరేజ్ చేశాయి, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా. నేను ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు కూడా వస్తే మీరు బాగా మాట్లాడతారండి, బాగా మీరు ఇష్యూస్ ని ట్యాకిల్ చేస్తారు అని మాట్లాడారు తప్ప వ్యతిరేకంగా అయితే ఎవరు మాట్లాడలేరు. కాబట్టి నాకు భీమిలి అంటే ఇష్టం, నేను అందులోనే ట్రావెల్ చేశాను, నాకు అక్కడ వాళ్ళతో బాగుంటుంది. ఇప్పటికి కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే నా దగ్గరికి వస్తారు, కూర్చుంటారు, మాట ఇప్పటికి కూడా నా దగ్గర కాల్స్ ఉంది, ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా. సో నాతో ఆ జర్నీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్. ఖచ్చితంగా భీమిలితో పాటు మిగతా చోట్ల కూడా ఎవరికైనా నా అవసరం ఉన్నప్పుడు అంటే ప్రొఫెషనల్ గా ఎక్కడైనా నేను పని చేయాల్సి ఉంటది కదా. మొన్న నేను విజయవాడలో పనిచేశాను. సో ఇంకా నేను ఇక్కడ సమస్య అదే, మీరు స్టేట్ లో ఏ జిల్లాలోనైనా ఏ కాన్స్టిట్యూల్ అయినా పని చేసుకెళ్ళే క్యాపబిలిటీ మీరు ఉండబట్టే కదా ఈ రోజు అంత పెద్ద నాయకత్వ లక్షణాలు మీరు ఉండబట్టే కదా కొంత ఏమైనా వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉందన్నమాట. రాజకీయాల్లో ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ అండి. ఇది బడ్డింగ్ పార్టీ, జనసేన బడ్డింగ్ పార్టీ, అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసాం జర్నీ. సో ఇన్సెక్యూరిటీస్తో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పార్టీ స్ట్రక్చర్లో కూడా మీరు అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తాం ఏ మార్పులు రావట్లేదు. ఇంకా అలాంటప్పుడు ఓపెన్గా మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ లేనప్పుడు, యాక్సెసిబిలిటీ లేనప్పుడు ఎట్లా ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చెప్పాలి. ఇది చాలా భీమిలి నియోజకవర్గంలో చాలా మందికి ఉన్న డౌట్. సో మా ఛానల్ ద్వారా మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆన్సర్ చేస్తారు అనుకున్నాను. ఇక్కడ నో మోర్ డిస్కషన్ అండి. చాలా మంది కార్యకర్తలు కావచ్చు, లేదనుకుంటే చిన్న గ్రామ స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, డైరెక్ట్ గా మీరు ఒక నియోజకవర్గ స్థాయి నాయకత్వ క్యాపబిలిటీ మీరు ఉంది కాబట్టి సో మీరు ఆ నియోజకవర్గ నాయకుడికి మీరు ఎప్పుడైనా సరే పొద్దున్న మళ్ళీ కష్టతరం అవుతారు, మీరు ఏమైనా పోటీ అవుతారనే ఒక ఉద్దేశంతో అక్కడ ఎవరైతే నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారో, ఎవరో సందీప్ గారు ఉన్నారో, సో ఆయనతో మీరు ఇబ్బంది పడతారు, పొద్దున్న మీరు ఆయన పోటీకి వెళ్తారన్న కాన్సెప్ట్తో మీ ఇద్దరి మధ్యన క్లాసెస్ వచ్చాయి, మీ ఇద్దరి మధ్యన సమన్వయం లేదు, అందువల్లనే మీరు దూరం అవ్వాల్సి వచ్చింది అనేటువంటి ఒక టాక్ భీమిలి కాన్స్టిట్యున్సీలో నడుస్తుంది. మీరు దానికి మాత్రం క్లియర్ గా ఆన్సర్ చేయాలి. తమ్ముడు సందీప్ అంటే నాకు చాలా అభిమానం, అలాగే తమ్ముడు సందీప్ కి నేనంటే చాలా గౌరవం. ఓకే, సో దీనికి మించి నేను ఇంకా ఆన్సర్ చేయలేను అనుకుంటున్నాను. అంతే. అంటే ఎటువంటి క్లాసెస్ లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు కూడా లేవు. మాకేమైనా గట్టు తగులు ఉన్నాయా, ఆస్తి తగులు ఉన్నాయా, గొడవలు పడ్డా? రాజకీయం ఉంది కదండి. రాజకీయం ఉంది. అది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే నా ఆలోచనలు, నా సిద్ధాంతాలు, దాని మీద నేను నడుస్తాను. చాలా మంది ఏంటంటే పార్టీ లైన్ అనేసరికి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నది అట్లాగే వెళ్ళాలంటారు, అంతకుమించి డీవియేట్ అవ్వకూడదు అంటారు. నేను అలా చూడలేను. ఒక ఇష్యూ సపోజ్ సుగాలి ప్రీతి ఇష్యూ ఉందండి, అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అది తప్పనే చెప్తాను, జనసేనలో కూడా నేను తప్పనే చెప్తాను. జనసేన వచ్చింది కాబట్టి నేను తప్పించుకోవాలని చూడను, నా వ్యక్తిత్వం అది. మీకు అర్థమైంది కదా. సో పార్టీ లైన్ అంటే పార్టీ లైన్ లోనే మాట్లాడాలి, పరిధి ఉంటది, మిమ్మల్ని తాడేసి కడతారు, అర్థమైందా. సో అట్లాగే బిగించిపోయి చచ్చిపోవడం కంటే ఫ్రీడమ్ తో స్వేచ్ఛతో జీవించడం బెస్ట్ అని. మరి అలాంటి కట్టడి చేయడం అంటే ఏ పొలిటికల్ పార్టీలైనా ఆబ్వియస్లీ ఉంటది కదా. అంతే, నాకు అందుకని కదా నేను ఆగానని చెప్తున్నాను. నా ఐడియాలజీకి తగ్గట్టు నేను పనిచేసే ప్లాట్ఫామ్ ఉన్నప్పుడే నేను పనిచేస్తాను, అదర్వైజ్ నేను ప్రజల కోసం పనిచేస్తాను. రాజకీయంలోనే పనిచేసేసి చేయాలని లేదు కదా. నేనేమి రాజకీయాల్లో పదవులు ఆశించట్లేదు, ఎవరి ద్వారా డబ్బులు సంపాదించాలనుకోవట్లేదు. నాకు అలాంటి ఆలోచన లేవు. నాకు ఏదైనా కూడా నలుగురికి మంచి చేయాలి, నేను ఏదైనా చేయగలగాలి అన్న ఆలోచనే తప్ప అంతకు మించలేదు. అది నేను ఎక్కడైనా చేయగలుగుతాను. నాకు ఒకవేళ ప్లాట్ఫామ్ వచ్చిందనుకో ఖచ్చితంగా. అలాగే రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎవరైనా సరే అల్టిమేట్ గా రాజకీయం ద్వారానే ఎక్కువ మందికి సేవ చేయగలరు. మాక్సిమం పీపుల్ రీచ్ అవ్వాలంటే రాజకీయం అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. కానీ మనకి మన ఐడియాలజీని చంపుకొని నడవాల్సిన అవసరం అయితే లేదనుకున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా ఏమవుతుంది, మీరు కూడా ఆ రొంపిలోకి ఆ రుచిలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు. మీ ఐడియాలజీని చంపుకోవాలి, అన్నిటిని చంపుకొని వెళ్ళాలి. అలాంటి
రాజకీయం నాకు వద్దు. నేను ఫస్ట్ నుంచి చెప్పాను, నేను ఒకవేళ నాకు పదవి వచ్చినా నేను నిర్ణయం తీసుకునే పదవే నాకు కావాలని చెప్పాను. అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను. అలాగే రాజకీయం చేసినా నా ఐడియాలజీని చంపుకొని చేసే రాజకీయం నాకు వద్దు. నేను అందులో చాలా క్లియర్గా ఉన్నాను. అంటే సాధారణంగా ఇప్పుడు మీలాంటి ఓపెన్ హార్ట్ ఉన్న మనుషులకి ఎలా అంటే ఒక స్టేచర్ కానీ ఒక స్థాయి కానీ మనం ఆలోచించుకున్నప్పుడు పొలిటిక్స్లో ఇప్పుడు అదే స్టార్ట్ అవుద్ది ఇప్పుడు కూడా. అంటే వీళ్ళు మనతో పాటు ప్యారలర్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు తొక్కే ప్రయత్నం జరుగుతుంది, లేదనుకుంటే మన పక్కన కూర్చోవాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళని తొక్కే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి జనరల్గా. సో అందులో మీది ఒక కారణం ఉంటుంది, ఈక్వల్గా సందీప్ లాంటి నాయకత్వం, సందీప్తో సమానంగా ఉండాలనేటువంటి నిర్ణయంలో చాలామంది భీమిలి కాన్స్టిట్యున్సీలో ప్రయత్నాలు చేశారు. అఫ్కోర్స్ అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఆ స్థాయి వరకు ఉండాలనుకోండి. కానీ మీరు ఆ స్థాయికి మించి మీరు చెప్పినట్టు మీరు విజయవాడ వరకు నేను వెళ్ళి పనిచేయగలిగానంటే నేను పార్టీకి అవసరం కాబట్టే కదా నేను అంతవరకు వెళ్ళగలిగాను అనేటువంటి ఒక ఏదైతే మీరు డేరింగ్. పార్టీ పరంగా నేను విజయవాడ వెళ్ళలేదు, చెప్తున్నాను ఇష్యూస్ పరంగా. ఇష్యూస్ అదే అంటే నేను అంటుంది ఇష్యూస్ అంటున్నాను. పార్టీ ఆఫ్ కోర్స్ ఏ పార్టీ అని కావచ్చు, పార్టీ ఎవరైనా విజయవాడ వెళ్ళి రావచ్చు. దానికి విజయవాడ పార్టీ ఆఫ్ నేనే వచ్చేస్తాను, విజయవాడ వరకు అనట్లేదు, కానీ ఇష్యూస్ బేస్డ్ మీద. సో అలాంటి సందర్భంలో ఇలాంటి ఇష్యూస్ అన్ని బయటకు వస్తాయి. సేమ్ టైము ఉమాదేవి గారు నియోజకవర్గంలో తన యొక్క ఉనికిని చాటుకోవడానికి, తన యొక్క రాజకీయ ఇది చూపించుకోవడానికి ప్రత్యేక ఒక వర్గాన్ని మెయింటైన్ చేశారు, తయారు చేసే పనిలో ఉన్నారు అనేది ఒక నడిచింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే జనరల్గా రాజకీయాల్లో ఇప్పుడు మీరు కొంత దూరంగా ఉన్నారు కాబట్టి మీ మీద అనేక రకమైన అపోహలు వస్తాయి. మీ ఇంటర్వ్యూ చేసే ముందు కూడా నేను చాలా మంది నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చాను. సో ఆవిడ ఈ టైంలో ఇలా ఎందుకు ఉన్నారు, ఈ టైంలో ఇలా ఎందుకు వెళ్ళిపోయారు, ఈ టైంలో ఇక్కడ ఎందుకు మాట్లాడారు, ఒకప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తం ఎందుకు తిరిగారు అనేటువంటి డౌట్లు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అందులో ఒక డౌట్ ఏంటంటే మీకంటూ మీరు సపరేట్ గా జనసేన కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేయొచ్చు. అలాంటి సందర్భాల కోసం మీ కమ్యూనిటీ నుంచి కావచ్చు, లేదా మీకు ఇష్టపడే వ్యక్తుల నుంచి నియోజకవర్గం మొత్తంగా ఒక క్యాడర్ని తయారు చేసే ప్రయత్నం చేశారంటున్నారు. ఇంత చేశాను అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. రాజకీయంగా ఇంత చతురత నేను ప్రదర్శించానంటే నేను గొప్పగానే భావిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ముందుగానే చెప్పినట్టుగా ఒక మహిళగా రాజకీయంలో నేను ఇలాగే ఉండాలి అని ఒక ఆలోచన శైలితో నేను ప్రయాణించాను. ఈ రోజు వరకు కూడా ఎవరో నా పక్కన నించుంటే నాకు విలువ వస్తుంది అని నేను ఎప్పుడు కూడా ఆశించలేదు, అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉండాలని కోరుకోలేదు కూడా. నా పని ఏంటి అన్నది నేను చేసుకుని వెళ్ళిపోయాను. నాకు ఎవరైనా ఫోన్ చేసి దేవి గారు మీరు మాకు ఈ సాయం చేయండి అంటేనే నేను వెళ్ళాను తప్ప కోరుకొని వెళ్ళి నేను చేస్తాను మీకు కమాల్ అన్నట్టుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో అప్పుడు నేను ఏది ఆలోచించలేదు. నాకు ఈ మూల నుంచి ఫోన్ చేశారు, ఆ మూల నుంచి ఫోన్ చేశారు, నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తే నేను ఇక్కడికే వెళ్ళాలి, అవన్నీ నేను ఆలోచించలేదు. ఈ రోజు ఎలా అయితే నేను అక్కడ విజయవాడ వరకు వెళ్ళి పనిచేశాను, విశాఖపట్నంలో ఏ మూలకి వెళ్ళి పనిచేస్తున్నాను, అలాగే భీమిల్లో ఏ మూలకి వెళ్ళినా పనిచేస్తాను. అది ఎవరికైనా ఒక థ్రెటనింగ్ గా కనిపిస్తే దానికి నేను ఏం చేయలేను. సో నేను సమస్యలను వెతుక్కుంటూ అంటే నా దగ్గరికి వచ్చి వెతుక్కొని నా దగ్గరికి వచ్చిన సమస్యల పరిష్కారం ఎట్లా చేయాలి అని ఆలోచించి చేసుకుంటూ వెళ్ళిపోయింది తప్ప అంతకుమించి నేనేం ఆలోచించలేదు. సరే, మీరు ఇంత అగ్రెసివ్ గా ఇంత దీనిగా మాట్లాడుతున్నప్పుడు మరి మీరు పార్టీ డెడికేటెడ్గా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీరు పార్టీలోకి వెళ్ళేటప్పుడు మరి కష్టమైన నష్టమైనా సరే ఒక కాన్స్టిట్యున్సీలో ఉండేటప్పుడు మీరు ఆ కాన్స్టిట్యున్సీకి పనిచేయకుండా వేరే కాన్స్టిట్యున్సీకి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? మీరు అనుకోవచ్చు సందీప్ గారికి అక్కడ సీట్ రాలేదు కాబట్టి మేము చేయట్లేదని, కానీ కూటమి ధర్మం ప్రకారంగా ఏ అభ్యర్థికి అక్కడ టికెట్ అలాట్ చేసినప్పుడు కూడా చేయాల్సిన బాధ్యత మనది ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మీరు ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పనిచేయాల్సిన పనే వచ్చింది. మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలా మంది వంశీ గారికి మీరు వంశీ గారిని ఉద్దేశించి అడిగారని నేను అనుకుంటున్నాను. వంశీ కృష్ణ గారి అన్నయ్యని దగ్గరికి వెళ్ళి పని చేయడం వల్ల ఏంటంటే నాది సౌత్ కాన్స్టిట్యున్సీ కింద కూడా డిసైడ్ చేసేసి ఈవెన్ నాకు ఏమైనా ఇన్విటేషన్స్ లో కూడా సౌత్ కాన్స్టిట్యున్సీ అని రాయడం మొదలు పెట్టారు భీమిలి నుంచి. అలాగే అంటే ఇది ఎవరు ప్రవోక్ చేశారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే మొట్టమొదట మన గంటా గారికి టికెట్ వచ్చిన తర్వాత పార్టీలో ఒక ప్రెషర్ వచ్చింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. వెళ్ళకూడదు అని చెప్పేసి గంటా గారి దగ్గరికి అయినా సరే వెళ్ళకూడదు అని ప్రెషర్ వచ్చినప్పుడు నాకు తెలిసిన నియోజకవర్గంలో నేను వన్ ఆఫ్ ద పర్సన్ ఫస్ట్ గంటా గారిని వెళ్ళి కలిశాను. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా పార్టీ సిద్ధాంతాలను బేస్ చేసుకొని నేను రాజకీయంలో జనసేనలో రాజకీయం చేస్తున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా, ఎందుకంటే సందీప్ గారు రాక ముందు నుంచి కూడా భీమిలి నియోజకవర్గంలో మేము పనిచేస్తున్నాం. సో కాబట్టి మేము వెళ్ళి
మా గంట గారిని కలవడం జరిగింది, ఆయన విష్ చేయడం జరిగింది. విష్ చేసినప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము చాలా సమస్యలు అంటే ఎవరు ఫస్ట్ కలిసి ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేనైతే మొట్టమొదటిగా ఆయన కలిసినప్పుడు మాట్లాడింది ఒకటే విషయం, మేము చాలా సమస్యల మీద నియోజకవర్గంలో తిరిగాం, నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని మీరు పరిష్కరించాలి అని చెప్పి నేను ఫస్ట్ మాట్లాడిన మాటలు ఇవే. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఖచ్చితంగా అమ్మ మనం గెలిచిన తర్వాత ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాను, సో అప్పుడు అందరం కలిసి ఈ సమస్యలు ఏమున్నాయి వాటికి పరిష్కారం దిశగా మనం చూద్దామని మాట్లాడారు. ఆయన కూడా అంతే గౌరవంగా, అలాగే మొట్టమొదటి మీరు వచ్చారని చాలా సంతోషపడ్డారు కూడా, ఎందుకంటే చిన్నది ఏదో ఫిక్షన్ నడుస్తుంది, జనసేన నుంచి కొంతమంది వచ్చారు అనేసి ఒక హ్యాపీనెస్ ఆయన చూపించారు. ఆ టైంలో ఇంకొక మాట మీకు ఇంట్రెస్ట్ అంటే, అలాంటి సందర్భంలో మీ యొక్క నియోజకవర్గ నాయకులు జనసేన నుంచి ఎవరు కూడా గంటా గారిని కలవకూడదని ఒక రిస్ట్రిక్షన్ పాస్ చేశారనే వార్త కూడా బయట చక్కెరలు కొట్టింది, అది నిజమేనా? చక్కలు కొట్టిందని మీరే అంటున్నారు కాబట్టి, అంటే మీరు ఇల్లు కలిసారు కాబట్టి దాన్ని క్రాస్ చేసుకుని వెళ్ళట్టే కదా మీరు, సో నేను అందుకని అడుగుతున్నాను, అది వాస్తవా అని. పవన్ కళ్యాణ్ గారు సుపీరియర్ అండి, సుపీరియర్, ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఆయన డెసిషన్ తీసుకున్నాక అది ఫాలో అవ్వాలా లేదా? భీమిలి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కంటే ముందు నుంచి నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు మేము. చాలా మంది స్థానిక ఎన్నికల్లో వచ్చి పార్టీలో వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే మొదటి నుంచి పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. కాబట్టి నేనేమనుకున్నానంటే, అధినాయకుడి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి, టికెట్ వచ్చింది కాబట్టి మనం విధిగా వెళ్ళి ఒకసారి కలిసి ఆయనకి సంఘీభావం చూపించాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను ఎవరికైతే పంపిస్తానో, నేనైతే ఏదైతే లిస్ట్ ఇస్తానో వాళ్ళతోనే మీరు మాట్లాడాలి, మిగతా వాళ్ళతో మాట్లాడకూడదు అన్నట్టుగా ఏవో వెళ్ళాయని, దాంతో వాళ్ళు కూడా విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు చూసుకోవాలి, జనసేన నుంచి ఏది లిస్ట్ వస్తే అదే మేము చూస్తాం అన్నట్టు వాళ్ళు కూడా అంతే కదా, ఆబ్వియస్ గా వాళ్ళు చేసిన తప్ప ఏం లేదు టీడీపీ నుంచి. అట్లా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్లారని నాకు తెలిసింది. ఆ తర్వాత వంశీ గారి దగ్గరికి వస్తే ఆయన నన్ను, అమ్మ నా కోసం పనిచేయని కోరడం జరిగింది, సో అందుకని ఆయన టికెట్ రాకముందు నుంచి కూడా ఆయనకు నేను పనిచేశాను. నేను ఆయన గెలిపించాను అని పెద్ద మాటలు చెప్పను, కానీ నోడతా భక్తిగా ఆయన అంటే నాకున్న గౌరవంకి, పార్టీ మీద ఉన్న గౌరవంకి అప్పటికి నేను పనిచేశాను. ఆయన గెలిచారు, సంతోషం. ఇప్పుడు మీరు సౌత్ కాన్స్టిట్యున్సీ లేదంటే భీమిలి కాన్స్టిట్యున్సీ? నాది ఆంధ్రప్రదేశ్, నేను ఎక్కడైనా పనిచేస్తాను. అంటే ఇప్పుడు వంశీ గారిని చూస్ చేసుకోవడం గల కారణం ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఓకే మీకు అక్కడ మీకు ఇబ్బందిగా ఉంది, లేదంటే పొలిటికల్ సీక్వెన్స్ మీకు నచ్చట్లేదు కాబట్టి, మీకు సెట్ అవ్వట్లేదు కాబట్టి సౌత్ కాన్స్టిట్యున్సీలోకి రావడానికి గల కారణం ఏమైనా ఉందా? నేను ఎమ్మెల్యేగా, జనసేన ఎమ్మెల్యేగా ఒకరికే అవకాశం వచ్చింది, ఓకే, విశాఖకి, అందులో వంశీ గారికి వచ్చింది. ఆయన పైగా నన్ను కోరారు, అమ్మ మీరు చెయ్యాలి అని చెప్పేసి. నాకు గౌరవం ఇచ్చినప్పుడు, నాకు పనిచేసే అవకాశం ఇచ్చినప్పుడు, నేను డెసిషన్ తీసుకునే అన్ని అవకాశాలు అక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు పని చేయను? నాకు కావాల్సింది అదే కదా, నాకు పని చేయడానికి ఫ్రీడమ్ కావాలి, అక్కడ నాకు ఉంది ఆ గౌరవం. అన్నిటికంటే ముఖ్యమైనది గౌరవం. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఎవరి దగ్గరైనా, అది నా పిల్లలైనా, నా భర్త అయినా, ఎవరైనా, వాట్ ఎవర్, హూ ఎవర్ మేబీ, నా ముందున్న వాళ్ళు నాకు రెస్పెక్ట్ చేయాలని నేను కోరుకుంటాను. నేను అదే రెస్పెక్ట్ ఇస్తాను, రెసిప్రొకేట్ చేస్తాను. అది లేని చోట నేను పని చేయను, అంతే. ఇప్పుడు మీకు మీరు అనుకున్న ఆ కంఫర్ట్ కావచ్చు, లేదంటే ఆ గౌరవం కావచ్చు, సౌత్ కాన్స్టిట్యున్సీలో దొరుకుతుందా మీకు? అందరూ నాతో సౌత్ కాన్స్టిట్యున్సీ అంటే సౌత్ లో నేను ఎప్పుడు వెళ్ళి ఏమీ ఇంటర్ఫియర్ అవ్వట్లేదండి. నేను ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నేను వంశీ గారి కోసమే పనిచేస్తాను స్పెసిఫిక్ గా. ఆయన గెలిచారు. నేను చెప్పాలంటే నేను భీమిల్లో పనిచేసిన దాంట్లో ఒక 25% కూడా నేను చేయలేదు వంశీ గారికి, చేయలేకపోయాను, అంత టైము లేదు. అదే టైంలో నా పర్సనల్ వర్క్స్ కూడా ఉన్నాయి, కానీ నాకున్న పరిధిలో మటుకు నేను పనిచేశాను. నేను చేయలేకపోయినా చెప్పాలి, 100% చెప్పాలంటే నాకున్న కంప్లీట్ స్ట్రెంగ్త్ నేను అక్కడ పెట్టలేకపోయినా ఆ టైంకి, కానీ ఎంతో కొంత పనిచేశాను. ఓకే. ఇప్పుడు సామాజికంగా మాట్లాడుకుంటే, ఆ కోణంలో మాట్లాడుకుంటే, మీరు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా భీమిలి కాన్స్టిట్యున్సీ లాంటి మీకు బలం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఇది వన్ ఆఫ్ ది పెద్ద కమ్యూనిటీ ఉన్నటువంటి క్యాస్ట్ యాదవ్ కమ్యూనిటీ. సో అలాంటి కాన్స్టిట్యున్సీలో మీలాంటి ఒక క్యాపబిలిటీ ఉండి, రాజకీయ నాలెడ్జ్ ఉండి, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడగలిగే లీడర్స్కి ఎందుకు అక్కడ గట్టిగా అవ్వలేకపోతున్నారు? అంటే అక్కడ డ్రాబ్యాక్ ఎక్కడ ఉందని అంటే, డ్రాబ్యాక్ ఎక్కడుంది అంటే అంత మెచ్యూరిటీ లేదు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ వైడ్ చూసుకున్నా ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క భీమిలి కాన్స్టిట్యున్సీకి మాట్లాడుకున్నప్పటికీ కూడా మేజర్గానే ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీలో.
మరి అలాంటి కాన్స్టిట్యున్సీలో అఫ్ కోర్స్ మీరు లీడర్షిప్ లో మెచ్యూరిటీ లీడర్షిప్ ఎందుకు చేయలేకపోతున్నారు? లీడర్షిప్ లో మెచ్యూరిటీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పైనుంచి కూడా రెసిప్రోకేట్ చేసి ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక జాయిన్ అవ్వాలన్నా కూడా ఒక ప్రాపర్ ఛానల్ లేదు. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఇప్పుడు ఎందుకండి ఇన్నాళ్ళ నుంచి భీమిలి ఉంది, నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు భీమిలి కాన్స్టిట్యున్సీ పర్టికులర్ గా భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారితో జరగలేదు. ఓకే, అంటే ఇన్నేళ్లుగా జరుగుంటుంటే ఇక్కడ ఏం జరుగుతున్నారు, ఇక్కడ బాధలు ఏంటి, సమస్యలు ఏంటి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక భీమిలి అనేసరికి ఒక వ్యక్తి తప్ప పార్టీ తరఫు నుంచి ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది 10 మంది లీడర్స్ పేరైనా ఆయనకు తెలుసా నాకు డౌట్. అది 10 మంది గట్టిగా పనిచేసిన వాళ్ళు తెలుసా ఆయనకి? అసలు తెలిస్తే కదా ఆయన ఏమైనా ఇన్పుట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్పుట్స్ తీసుకుంటే కదా మనం ఏం జరుగుతుందో చెప్పగలుగుతాం. సో అలాంటి ఒక అవకాశమే లేనప్పుడు ఇంకేం చేయగలుగుతాం ఎవరైనా సరే. ఇప్పుడు అదే ధోరణిలో రీసెంట్ గా వచ్చిన నామినేటెడ్ పోస్టులో కావచ్చు, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఎవరికైనా ఇచ్చు, పార్టీ కోసం ఎవరు ఓల్డ్ సోల్గా పనిచేస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఆ కోణంలోనే మొన్న వచ్చినటువంటి పిసిసి చైర్మన్ పోస్ట్ కూడా అదే కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తికి ఇచ్చారు. దాని మీద కూడా కొంత రూమర్స్ నడిచాయి. సో సందీప్ గారికి అనుకూలంగా ఉన్న నాయకులకి వేసుకున్నారు, లేదనుకుంటే అదే కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తులకి వేసుకున్నారని దాన్ని మీరు ఎలా చూస్తారు? నేను మీడియాగా మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నానండి. ఇప్పటి వరకు మీరు భీమిలి గురించి అడుగుతున్నారు కదా, భీమిలి కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు ప్రశ్న కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పటి వరకు రాజకీయంగా అంటే జనసేన పార్టీకి సంబంధించి అసలు ఎన్ని పదవులు వచ్చినాయి, ఏ సామాజిక వర్గాలకు వచ్చినాయి, ఏ ప్రాతిపదికన వచ్చినాయి అన్నది మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకుంటే సమస్య ఏంటి, పరిష్కారం ఏముండాలని మీకే తెలిసిపోతుంది. ఇంతకు మించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే నేను ఇక్కడ అది ఎందుకు ఎక్స్ప్రెస్ చేశానంటే కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. అర్థమైంది, నాకు అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. పరిష్కారం సమస్య అక్కడ ఎక్కడ ఉంది అన్నది తెలియాలంటే డేటా తెలియాలి. సో ఆ డేటా తెలియాలంటే మీడియాకి తెలిసినంత సోర్స్ ఇంకోటి ఉండదు. కాబట్టి ఒక్కసారి అసలు ఎన్ని పదవులు వచ్చినాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎన్ని పదవులు వచ్చినాయి, ఎవరికి వచ్చింది, ఏ ప్రాతిపదికన వచ్చింది, ఆ 3 మీరు కనుక్కోగలిగితే మా సమస్యలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి అన్నది కూడా తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు రీసెంట్ గా మీ తమ్ముడు అయినటువంటి సందీప్ పంచకర్లకి కూడా పొల్యూషన్ బోర్డు కార్యదర్శిగా వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతాను. మా తమ్ముడు కోసం నాకు సంతోషం కదా. అంటే నేనేమనుకుంటున్నానంటే మా అన్నయ్య ఎమ్మెల్యే అయ్యారు, ఓకే, చాలా సంతోషం. మా తమ్ముడు ఏమయ్యారు అన్నారు? పొల్యూషన్ బోర్డు. అంటే మీ తమ్ముడికి నేను లేను కదా ప్రస్తుతానికి, ఎమ్మెల్యే అయినప్పుడు ఉన్నాను, ఇప్పుడు నేను లేను కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా నిన్నగాక మొన్న ఆయన అపాయింట్ చేసి అధికారికంగా నోటు కూడా విడుదల చేశారు. సంతోషం, మంచిదే కదా. ఆయనకు ఒక అవకాశం, ఆయనకి ఆయన అదృష్టం పార్టీలోని పదవులు ఉన్నాయి, అది ప్రభుత్వం వచ్చినప్పుడు పదవులు ఉన్నాయి. సంతోషం నాకు. తమ్ముడికి ఒక పదవి, అన్నయ్యకి ఒక పదవి, ఇంకేం చెప్పండి. నేనేమనుకుంటుంటే ఆయన స్థాయికి తగ్గట్టు పదవి రాలేదని నా ఫీలింగ్. పార్టీ నిర్ణయం తీసుకుంటది, దానికి మనం ఏం చేయలేం కదా. ఆయన చెప్పినట్టే, మా తమ్ముడు సందీప్ చెప్పినట్టుగానే అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఇప్పటి వరకు భీముల్లో ఎవరికి ఏ పదవులు వచ్చినా, రాజకీయంగా ఎవరికి ఏ అవకాశాలు వచ్చినా పార్టీ పెద్దలే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేకపోయాము. ఈ రోజు ఎవరు క్వశ్చన్ చేయలేము. ఓకే, అంతే. ఇప్పుడు చివరిగా అంటే మీరు మీలాంటి సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి వచ్చి పార్టీకి వచ్చారని అన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకి 2-3 చూశాను. అంటే పార్టీ కోసం పనిచేసి పవన్ కళ్యాణ్ అంటే అభిమానించి అలాంటి వాళ్ళు కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో, ఎప్పుడైతే మన కూటమి పరంగా మనం వెళ్ళి పోటీ చేస్తాం అన్న తర్వాత కూడా చాలామంది డౌన్ఫాల్ అయిపోయి ఎటువంటి రాజకీయాలకి ప్రమేయం లేకుండా దూరంగా ఉన్నారు. అదొక కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? మీకు సింపుల్ గా ఒక క్యాల్కులేషన్, ఈ మధ్య కాలంలో మీడియాలో జనసేన కార్యకర్తలు వాళ్ళ ఆవేశాలను చెప్పడం, ఆవేదనని చెప్పడం చూస్తున్నాం కదా, ఓపెన్ గా వస్తున్నాయి. అవి రీసెంట్ గా మన విశాఖలోనే కూడా బాగా అది ప్రచారం ఓపెన్ గా వచ్చేస్తున్నాయి. వాళ్ళ నిరసన అనేది చెప్తున్నారు. అయితే నేను దానికి ఆయన సమాధానంగా 15 ఏళ్ళు ఇట్లాగే ఉంటది, మీకు నచ్చితే ఉండొచ్చు లేకపోతే పొండే అన్నట్టుగా మాట్లాడారని అంటున్నారు. నేను పూర్తిగా చూడలేదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సింపుల్ క్యాల్కులేషన్ అండి,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సోర్సెస్ బట్టి ఆయన 75 years. ఆయనకు ఉన్న డిసిప్లైన్, ఆయనకున్న పద్ధతి, ఈజీగా ఆయన 100 years హ్యాపీగా సెంచరీ క్రాస్ అయ్యి ఇంకా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, చేస్తారు కూడా, ఆయన చెయ్యాలి కూడా. సో అలాంటప్పుడు ఇప్పుడు 15 ఏళ్ళు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏజ్ అంత అరౌండ్ 55 అంత అనుకుంటాను. సో ఆ 15 ఏళ్ళు అంటే అప్పటికి ఆయనకి ఎంత వస్తాయి? 75 అవుతాయి. 65, 70. 60 కాదులేండి, 15 అంటే మీరు అన్నట్టు 65, 70 మధ్యలో ఆయన ఉంటారు. ఇంకా ఏం సో అప్పుడు వాళ్ళే ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు కాంపిటీషన్ లో లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ లీడర్షిప్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దలకు గౌరవిస్తారని ఎప్పుడు చెప్తారు కాబట్టి, సో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు బహుశా ఆయనే సీఎం అవుతారు, ఈయన ఏదో పవర్ షేరింగ్ ఉంటుందో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. నెక్స్ట్ ఇంకెవరు కాంపిటెన్స్ లో ఉన్నారు? జగన్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఈయన జగన్ గారు ఆయన స్ట్రెంగ్స్ మీద పనిచేసుకుంటున్నారు, ఈయన వీక్నెసెస్ ని మీద పనిచేస్తున్నారు. అంటే ఈయన వీక్నెసెస్ ఏవైతే ఉన్నారో వాటిని ఓవర్కమ్ చేసే విధంగా ఈయన పనిచేస్తున్నారు. జగన్ గారు ఆయన స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసి దాన్ని ఇంకొంచెం ఎట్లాగా పనిచేయాలని పనిచేసుకుంటున్నారు. సో మేబీ వీళ్ళిద్దరి మధ్యనే మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఎట్లా నడిచిందో మేబీ ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ లోంచి వీళ్ళుగానే పక్కకు తప్పుకున్నారు కాబట్టి, చెప్తున్న మాటలు బట్టి. అప్పుడు వేరే జనసేన ఏముంది, దాని స్టేక్ హోల్డ్ ఏముంది? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాం అనేటువంటి స్టేట్మెంట్స్ ని గ్రౌండ్ లెవెల్లో కొంత అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటారు. నేను చాలా మంది దగ్గర వినింది ఏంటంటే చిరంజీవి గారు విలీనం చేశారు కదా, అది ఫార్ బెటర్ గా ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ జనసేన టీడీపీలో విలీనం చేయాలి అంటే ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ కంటే కూడా అది ఫార్ బెటర్ గా అనిపించింది. ఎందుకంటే క్లారిటీ ఉంది, క్లియర్ ఉంటుంది, క్లారిటీ ఉంది, కావచ్చు కార్యకర్తలు ఏం చేయాలి డైరెక్షన్ అనేది. చాలా మంది తర్వాత రాజకీయంలో కొనసాగిన వాళ్ళు కొనసాగారు, డ్రాప్ అయిపోయిన వాళ్ళు డ్రాప్ అయిపోయారు. క్లారిటీ ఉంది, ఇక్కడ క్లారిటీ లేదు. అంటే నేను కూడా చూసింది ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ మనకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, మనం కష్టపడి పనిచేద్దాం అనేటువంటి ఇంటెన్షన్తో వచ్చి ఎప్పుడైతే ఈ కూటమి ఏర్పడిందో, ఎప్పుడైతే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏర్పడ్డాయో, మీరు అన్నట్టు డే బై డే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసినప్పుడు కూడా ఫ్యూచర్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్టేట్మెంట్స్ యూటర్న్ అయిపోతున్నాయి కదా, అయిపోతున్నాయి. ఇప్పుడు మనం దేంతో మొదలు పెట్టామో దానికి పూర్తి విభిన్న కోణంలో ప్రయాణం చేసినప్పుడు అది అప్పుడు మన పర్సనాలిటీకి ఒక డెఫినేషన్ ఏముంటది, ఇంటిగ్రిటీ ఏముంటది? ఆ ఇంటిగ్రిటీ క్వశ్చన్ అయినప్పుడు నాయకత్వం ఎట్లా నిలబడుతుంది? సో మీకు లాంగ్ రన్ లో మీరు నాయకులుగా సస్టైన్ అవ్వాలంటే ఇంటిగ్రిటీ ఉండాలి. మీరు ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవి అనే వ్యక్తి ఇది చెప్తే ఆవిడ అది చేస్తుంది అన్నది లేకపోతే నేను ఏంటి నా మనుగడేంటి, నా అస్తిత్వం ఏంటి? నన్ను నమ్మాలని, నాతో ప్రయాణం చేయాలంటే ఆ ఇంటిగ్రిటీ ఉండాలి కదండి పర్సన్లో. అదర్వైజ్ నేనేంటి అసలు? అదే రాజకీయం. అంటే రీసెంట్గా మనం చూస్తే సందీప్ గారు లాంటి, ఇప్పుడు మీ మాటకి చిన్న అడ్డు వస్తాను, లూలు గ్రూప్, నేను పాలసీ మేకింగ్ డెసిషన్ గురించి చెప్తాను. లూలు గ్రూప్ డెసిషన్ ఈ మధ్య బాగా చాలా మంది ఏంటి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, జాబ్స్ వస్తాయి కదా. ఏం జాబ్స్ వస్తాయి? క్లీనింగ్, హౌస్ కీపింగ్, అంతకు మించి ఏం రావు కదా. అవే కదా ప్రస్తుతానికి చేసే వాళ్ళు, అవి మా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు దానికి వెళ్తారు. అదొకటి. అది పక్కన పడితే దాని వర్త్ ఎంత? ప్రైమ్ లొకాలిటీలో అరౌండ్ 3,000 crores అన్నమాట. 3,000 crores వర్త్ ఉన్న ఒక ప్రైమ్ లొకాలిటీని, ప్రాపర్టీని ఇచ్చేస్తున్నారు. అదే 3,000 crores తోని మీరు ఎన్ని చేయొచ్చు? ట్రాన్స్పరెన్సీ ఉందా అందులో? లూలు గ్రూప్కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఆ 3,000 కోట్లు ఉంటే మీరు 2,000 పడకల హాస్పిటల్స్ని కట్టించవచ్చు. ఓకే, ఒక 10,000 మందికి హౌసింగ్ మనం ప్రొవైడ్ చేయొచ్చు పేదవాళ్ళకి. అలాగే హౌసింగ్ చేయొచ్చు, హాస్పిటలింగ్ చేయొచ్చు. ఇంకా ఉమెన్కి కూడా త్రూ అవుట్ స్టేట్ మనం స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు. వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ గురించి కూడా మనం ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇవన్నీ సస్టైనబుల్ కదండి. దాని మీద కూడా ఇంకొకటి స్కూల్స్ కూడా
మనకి దగ్గర అరౌండ్ 500 పైగా స్కూల్స్ ని మనం రెనోవేట్ చేయొచ్చు, డిజిటల్ స్కూల్స్ చేయొచ్చు. అంటే మనకి ఏదైతే స్కూల్స్ అనేవి ప్రైవేట్ కి పబ్లిక్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి ఒక డిఫరెన్స్ అనేది ఉందో దాన్ని మనం పోగొట్టచ్చు. ఇన్ని చేయొచ్చు. దీనివల్ల మనకి ఫ్యూచర్ లో ఎంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదే దాని మీద కూడా చాలా విమర్శలు. అంటే నేను అనేది ఒక డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనొచ్చు. మనం ఎందుకు వ్యాపారం వైపు చేస్తున్నాం? మనం వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంటి? మీరేమైనా బిజినెస్ ప్లాన్స్ అని పెట్టుకున్నారా? జనాలు అంతే. మీరు వెల్ఫేర్ చేయాలి, స్టేట్కి ఏది డెవలప్మెంట్ అవుతుంది, ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, దీనివల్ల పీపుల్ లైఫ్ ఎట్లా బెటర్ అవుతుంది, లులు వల్ల బెటర్ అవుతుందా. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే చెప్పానో మనం చేయొచ్చు అని, వీటి వల్ల లైఫ్ బెటర్ అవుతుందా ప్రజలకి? ఎన్ని లక్షల మంది కుటుంబాలు ప్రభావితం అవుతాయి ఆ ఫండ్స్ని కరెక్ట్గా మనం యూజ్ చేస్తే. మంచి ఎడ్యుకేషన్ వస్తే ఎంత మంచి పిల్లలు బయటకు వస్తారు, కాంపిటేటివ్ సొసైటీలో ఎట్లా సస్టైన్ అవ్వగలుగుతారు. ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? నేను చూస్తున్నాను కదా, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఒక కరప్షన్ ఎట్లాగా, నెక్స్ట్ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చూడడం తప్ప ఈ ఫండ్స్ తో ఎట్లాగా దీన్ని మనం బెటర్ వేలో చేయొచ్చు, పీపుల్ లైఫ్ ని ఎట్లా చేంజ్ చేయొచ్చు అన్న డైరెక్షనే లేదు. ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న కూడా ఇందాక అడిగారు, మీకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. జనసేన విభాగం ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మహిళలకు అంటూ ఒక ప్లాట్ఫామ్ ఉందని. కానీ దేనికి ఉంది? పర్పస్ ఏంటి? మీరు ఒక పాలసీ మేకింగ్ లో ఒక మహిళల ఇన్పుట్స్ తీసుకుంటున్నారా? అసలు మహిళ మనోభావాన్ని మీరు అసలు గౌరవం ఇస్తున్నారా? అసలు మహిళలు అనే వాళ్ళకి మనీ లేదు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలంటే మనీ ఉండాలండి, ఆర్థికంగా బలంగా లేరు. ప్రతి కమ్యూనిటీస్ ఈ డిస్పారిటీస్ కంటే కూడా మహిళలు అంటే ఇంకా తక్కువ. ఇంత వివక్షను ఎదుర్కొంటున్నారు. మహిళల కోసం ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పటికీ కూడా మన దేశంలో ఏమంటారు, ఒక వాష్రూమ్స్ అవి కూడా కట్టడానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం చేసుకుంది కదా. వాటిని అంటే మహిళ గౌరవం డిగ్నిటీ కోసం ఇంకా మనం ఆ స్టెప్ లో ఉన్నాం. ఇంకా మనం ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి మహిళ ప్రోగ్రెస్ అవ్వాలంటే. మరి మనం ఏం చేస్తున్నాం? మహిళా విభాగాలు పెట్టేశారు, ఓకే, దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు పాలసీ మేకింగ్ లో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోకపోతే, వాళ్ళ అభిమానతాన్ని గౌరవించకపోతే, ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అసలు తీసుకుందా? ఎంతసేపు 10,000 ఇచ్చేస్తున్నాము, ఇది ఇచ్చేస్తున్నాము అంటే అంత చీప్గా కనిపిస్తున్నారా మహిళలు అంటే? నాకు అర్థం కావట్లేదు. ఈ సెంచరీలో కూడా డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు. నిజంగా డబ్బులు ఇచ్చేస్తే ప్రతిసారి గెలిచేస్తారా? లాస్ట్ టైం బొట్టు ఏదో కుంకుమ బొట్టు అనుకొని అని ఇచ్చారు, ఏమైంది? అట్లా చూడరండి మహిళలు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా అవుతుంది, వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్, వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ ఎంతవరకు ఉంది, వాళ్ళ కుటుంబం ఎంత స్థిరంగా ఈ మన రాష్ట్రంలో ఉండగలుగుతుంది, ఇవన్నీ చూసుకుంటారు. మహిళలు ఏదో డబ్బులు ఇస్తే వేసేస్తారు. అది ఎంత చీప్ అంటే నాకు చాలా చిరాకు అది. కానీ అదే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు కొనసాగుతుందంటే ఏ మహిళ కూడా మిగతా పొలిటికల్ పార్టీస్లో నాకు తెలిసి ఏ పాలసీ మేకింగ్లోనే ఆవిడ డెసిషన్ ఉంటుందని నేను అనుకోను. ఉంటే ఇలాంటి పాలసీలు రావు. అంటే జనసేనలోనే అది రావాలి, వస్తుందని నేను విష్ చేశాను. అదే అలాంటి పార్టీలోనే లేనప్పుడు ఇంకా కమర్షియల్ గా లేదంటే పొలిటికల్ యాంగిల్లో ఉన్న పార్టీస్ లో అది కష్టం. ఇప్పుడు మహిళ అనేసరికి మీరు ఏం చేస్తున్నారు? డబ్బులు పప్పు బెల్లంలో డబ్బులు ఇచ్చేస్తాము, దానికి మహిళలు ఓట్లు వేసేస్తారు. అది చాలా చీప్ అండి. ఇప్పుడు మహిళలు కూడా సమాన గౌరవం రావాలంటే మన ఆలోచన ధోరణి కూడా మారాలి. మహిళలు వాళ్ళ విద్యకు తగ్గ అవకాశాలు కోరుకుంటున్నారు. ఇవన్నీ ఆలోచన మార్చాలి. మీ ప్రభుత్వాల నుంచి, మీ నుంచి మారాలి. జనాలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మహిళలు ఏమనుకుంటున్నారు అని ఇన్పుట్స్ తీసుకొని దాని తగ్గట్టు పాలసీలు తయారు చేయాలి. ఓవరాల్ స్కిల్ కానీ వాళ్ళలో స్కిల్ డెవలప్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళు రాజకీయ రంగంలో కూడా సమాన గౌరవంగా కూర్చునే అవకాశం ఇవ్వాలి. అట్లా ఉండాలి. అంతేగాని మహిళలు జెండాలు పట్టుకొని తిరగాలి ఇది అంటే అసలు నాన్ సెన్స్. అది నేనైతే మాత్రం జనసేనలో చెప్తున్నానండి, ఒక మగ వ్యక్తి అంటే వాట్ ఎవర్ ద లీడర్ ఉంటే కానీ నాకు ఒక అస్తిత్వం ఉండదు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చేసిన తర్వాత కూడా ఆ చేంజ్ నేను బాగా గమనించాను. ఉమెన్ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకోవడం, అంటే వాళ్ళు ఎవరో వస్తారు, ఇది వరకు అట్లా ఉండేది, ఒక నాయకుడు పక్కన నించొని ఫొటోస్, అట్లా కాకుండా ఇప్పుడు ఉమెన్ వాళ్ళే ప్రోగ్రామ్స్ చేసుకోవడం,
వాళ్ళకి Individual గా వాళ్ళే వాళ్ళే- ప్రమోట్ చేసుకోవడం Okay. అది చేస్తారు. అది నాకు చెప్తారు కూడా, దేవి గారు మిమ్మల్ని చూసే మేము ఇది చేస్తామని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే నాకు అంతే, అలా చిన్న చిన్న చేంజ్ నేను తీసుకురాగలనా చాలండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే అలా ఆలోచించారో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉంటారు. ఖచ్చితంగా అది సో నాకు ఆ విషయంలో నేను ఏం చేశాను రాజకీయంలో అంతా పక్కన పెట్టేస్తే, ఉమెన్ అంటే సాధారణ మహిళలు అంటే ఒక పొలిటీషియన్ వైఫ్స్ లేకపోతే ఒక మంత్రి కూతుర్లో అట్లా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఓకే కానీ ఒక సాధారణ మహిళ రాజకీయంలోకి వచ్చి తన ఈవెంట్స్ తను ఓన్ గా చేసుకుంటూ ఎవరి కోసం వెయిట్ చేయకుండా తన జనాల్లోకి వెళ్ళి దాన్ని తను ఇబ్బంది పడకుండా ప్రమోట్ చేసుకోవడం అనేది ఉందో చూసారా, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. యా, దానివల్ల ఇండైరెక్ట్ గా చాలా చేంజ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. యా, ఫైనల్ గా అంటే కూటమికి అదే మెయిన్, కూటమిలో జనసేన ఒక భాగం కాబట్టి మీరు చెప్పిన ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో 75 years బాబు గారు 100 years అని అంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ మీరు సజెస్ట్ చేయమని మీ ఓన్ ఒపీనియన్ అడిగితే జనసేన పార్టీ తరపు నుంచి ఇలా ఉంది కదా, నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఏం చేయాలన్న ఒపీనియన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? సోల్ ఆఫ్ ద జనసేన ఈజ్ ఆన్ డెత్ బెడ్ అండి. చావు బ్రతుకుల్లో ఉంది, వెంటిలేటర్ పైన ఉంది అంతే ఉంది. దానికి వెంటిలేషన్ ఇస్తారా, అట్లా వదిలేస్తారా అన్నది నాయకత్వం నిర్ణయం చేసుకోవాలి. ఓకే అంతే. మళ్ళీ మా భీమిలి నియోజకవర్గంలో మాదంటే మాది కాదు, మన భీమిలి నియోజకవర్గంలోకి మళ్ళీ దేవి గారు గారు మీ సమస్య ఉందని చెప్పండి, వెంటనే వస్తాం. రాజకీయం అంటే రాజకీయం చెప్పాను కదండి, ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఈసారి మాత్రం కరెక్ట్ గా ఆలోచించే నేను అడుగులేస్తాను. ఎక్కడ అడుగులేసినా కూడా ఓపెన్ గా చెప్తున్నా, నా శైలి ఇంతే, నా ధోరణి ఇంతే, ఇట్లానే ఉంటాను, నేను ఇలానే ఉంటాను. ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా నా పద్ధతి ఇంతే. దాని తగ్గట్టు అవకాశం వస్తే వెరీ గుడ్, రాకపోతే ఇంకా మంచిది. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టు మీరు ఏదైతే సిద్ధాంతాలు నమ్ముతున్నారో, మీరు ఏదైతే అచీవ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. ఇది ఇవాళ స్ట్రైట్ పాయింట్. వచ్చే వారం ఇంకో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.